Yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open what? Haha. Nana, నాకు ఒక కథ చెప్పవా? చిడతల్లి నేను ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాను. అమ్మ కిచెన్ లో ఉంది, వెళ్ళి చూడు. అమ్మా నాకు ఒక కథ చెప్పవా? చిటితల్లి వంట చేసే దాంట్లో బిజీగా ఉన్నాను. పెరట్లో నానమ్మంది పో. ఎప్పుడింతే కథ చెప్పమంటే చెప్పవు. నానమ్మ చిటితల్లి నాకు ఒక మంచి కథ చెప్పవా? చిటితల్లి ఎలా పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందామా? సరే నానమ్మ. ఈ కుర్చీ తీసుకొచ్చి ఏంటే పాచిపోయిన వాసన వస్తుంది? నేను మిగిలిన పాచిపోయిన ఉప్మా ఉంటేనా అది ఇప్పుడు తీసుకొని వచ్చావే? మీ అమ్మకి పెడతామని. సర్లే ఎల్లు. అత్తయ్య ఇదిగో ఉప్మా. ఏంటి నానమ్మ అది? ఏంటి నానమ్మ పాచిపోయిన వాసన వస్తుంది? చిట్టుతల్లి రోజు మేము పాచిపోయిన ఉప్మా పెడుతుంది. ఏడో మాకు నానమ్మ ఉండి ఇప్పుడే నేను వెళ్ళి అడుగుతాను. అమ్మా నానమ్మకేమి పాచిపోయిన ఉప్మా పెట్టావు? నీకెందుకే, నోరు మూసుకొని పో. ఎప్పుడింతే చూసారా మీ అమ్మాయి ఎన్నేసి మాట్లాడుతుందో? ఇప్పుడు ఏమన్నాదనే? ఇంట్లో ఉంటే మీ అమ్మాయినా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇప్పుడు ఏం చేయమంటావు? మీరు ఫస్ట్ హోలీస్ హోమ్ ఫోన్ చేయండి. సరే ఉండు, చేస్తాను. హలో, హోల్డేస్ హోమా? మా అమ్మని అక్కడ చేరుస్తాము. ఫ్రీ లేదా? డబ్బులు కట్టాలా? సరే మళ్ళీ చేస్తాను. ఫ్రీ లేదంటే డబ్బులు కట్టాలంట. అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? అదే ఇక్కడికైనా హోలీస్ హోమ్ ఫోన్ చేయండి. సరే ఉండు, చేస్తాను. హలో, హోల్డేస్ హోమా? మా అమ్మని అక్కడ చేరుస్తాము. ఫ్రీయా? సరే మళ్ళీ చేస్తాను. ఫ్రీ అంటే రేపు పొద్దున పంపించేద్దాం. సరే. నాన్న నాకు ఆ నెంబర్ ఇవ్వా? నీకెందుకు చిట్టుతల్లి? నీకెందుకే? నేను కూడా పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేయాలి కదా, అందుకే నాకు ఆ నంబర్ కావాలి. చూసారా అండి, మన పాప కూడా ఎట్లా ఉంటుందో. మన అత్తయ్యని మన ఇంట్లోనే ఉండించుకుందామండి. క్షమాపణలు అడుగుతాం రండి. సరే రావే. అత్తయ్య మమ్మల్ని క్షమించత్తయ్యా. పైకి లేండి. ఇప్పుడు నీకు హ్యాపీయా నానమ్మ? చిట్టుతల్లి ఇక మనందరం కలుస్తున్నామా? థ్యాంక్ యూ.